ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతే నమ. దేవం వందే జలధి శరదిం దేవతా సార్వభౌమం వ్యాసపృష్ఠ భువన విదిత యస్య వాహాధివాహ భూషాపేటి భువనమతలం పుష్కరం పుష్పవాటి సటీపాల శతమక ముఖ చందనద్రుమ మనోభూ. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 3/8/2025 నుంచి 9/8/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి గ్రహాల యొక్క పొజిషన్ ఎలా ఉన్నది అన్నట్లయితే మిథున రాశిలో గురు శుక్రులు ఉన్నారు. అదేవిధంగా రవి బుధుల కర్కాటక రాశిలో ఉన్నారు. కేతు ఏమో సింహరాశిలో ఉన్నాడు. అలాగనే కుంభరాశిలో ఏమో రాహువు, మీనరాశిలో శని, మరి చంద్రుడు వృశ్చిక, ధనస్సు, మకర రాశిలో చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి ఆయా రాశుల వారికి ఎలా ఉన్నది అనే విషయాన్ని తెలుసుకుందాం. వారు చేయవలసినటువంటి సులభమైన పరిహారాల ద్వారా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు మనం పొందవచ్చని తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో బుధుడు చాలా యోగాన్ని ఇస్తాడు. మరి తృతీయ స్థానంలో కేతువు. అనుకున్నటువంటి పనులన్నీ కూడా మీరు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. చంద్రుడి యొక్క బలం ఈ వారం అనుకూలంగా ఉండడం ద్వారా, అంటే చంద్రుడు షష్ఠ, సప్తమ, అష్టమ స్థానాల్లో సంచరించడం ద్వారా వార ప్రారంభం కార్యజయం, ధనలాభం, వార మధ్యలో కూడా ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా చాలా చక్కగా యోగిస్తాయి. వారాంతం చాలా నిదానంగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంటుంది. నూతనమైనటువంటి విషయాల్లో దృష్టి చాలా కేంద్రీకరించాలి. ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయాలి. మంచి ఆలోచనలతో చేసినట్లయితే తప్పకుండా మీరు విజయాన్ని సాధించగలుగుతారు. అయితే కాస్త గ్రహాల యొక్క బలం అనేది మనం చూసినట్లయితే ద్వితీయ స్థానంలో రవి, జన్మంలోనే గురుడు. ఇలా గ్రహాల యొక్క బలాబలాలు మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నప్పటికీ మీరు అనుకున్నటువంటి ఫలితాలు విజయం సాధించడానికి కొంత సమయం పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుచేత కంగారు పడకూడదు, శ్రద్ధగా ఉండాలి. ప్రతి పని కూడా నిదానంతో వ్యవహరించాలి. అటువంటిప్పుడు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ వారం మనం చూసినట్లయితే తప్పకుండా గత 2 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. ఉద్యోగపరంగా చక్కని ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. రాజకీయ పరంగా సమస్యలు తగ్గుతాయి. వృత్తుల పరంగా ఆర్థికపరమైన ప్రోత్సాహం ఉంటుంది. అదేవిధంగా వృత్తుల్లో కూడా డెవలప్మెంట్స్ కాస్త అనుకూలంగా ఉంటాయి. ఇదివరకు ఇవ్వలేని వారు ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని కేకేస్తారు. కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వ్యాపారాత్మకంగా కూడా అంటే రన్నింగ్ ఆర్థిక ప్రయోజనాలకి ఇబ్బంది లేదు. అంటే వార ప్రారంభంలో అన్నింటా విజయం సాధించగలుగుతారు. వారం మధ్యలో కూడా ముఖ్యుల్ని కలుసుకుంటారు. వ్యాపారంలో వారాంతం కాస్త చిన్న చిన్న స్వల్పమైన ఆటంకాలు ఉన్నప్పటికీ ఆటంకాలు తప్పనిసరిగా మీకు తొలగుతాయి. అంటే మొత్తం మీద మిథున రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉన్నది. అయితే ఈ రాశి వారు తప్పనిసరిగా దత్తాత్రేయుడి యొక్క చరిత్ర చదవండి, శివారాధన చేయండి, వారాల్లో గురువార నియమం పెట్టుకోండి, దానాల్లో నవగ్రహ ప్రదక్షిణ చేసి మీకు వీలైనటువంటి ధాన్యాలు అక్కడ పెట్టండి. ఈ విధంగా నవగ్రహారాధన ద్వారా, శివారాధన ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు తప్పనిసరిగా పొందగలుగుతారు.